హలో అందరికీ నమస్కారం. డిఎస్ఆర్ లైఫ్ డైరీస్కి స్వాగతం. ఈరోజు నేనైతే నోరూరించే చిన్న చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాండి. దీనికోసం మనమైతే టమాటా ముక్కల్ని కట్ చేసుకొని ప్యూరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత అందులో కొంచెం అల్లం, వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో కొంచెం నానబెట్టుకున్న గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టుకొని మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఎలా వచ్చిందో. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలను అయితే తీసుకోవాలండి. వీటిని మనం బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అయితే టేస్టీగా ఉంటుందండి. చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి, అది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం స్టవ్ మీద ముందుగా కళాయి పెట్టుకొని ఆ తర్వాత తగినంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి, మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా, ఉల్లిపాయ మసాలా అయితే వేసుకోవాలండి. దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా మీరు మీడియం ఫ్లేమ్ మీద చేయండి, అప్పుడే బాగుంటుంది. హై ఫ్లేమ్ పెట్టి చేస్తే మళ్ళీ కూర మాడిపోతుంది. చేపల్లో ప్రోటీన్ అయితే ఎక్కువగా ఉంటుందండి. ఇది మీ బ్యాలెన్స్ డైట్లో అకేషనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీ మసాలాను అంతటిని బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మసాలాను అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోండి, ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేరేంత వరకు ఆ కర్రీని ఉంచి మీరు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగినట్టుగా మీరు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నా అండి, ఇది ఆడించిన కారం అందుకే. ఇప్పుడు దాన్ని వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వేయించిన ధనియాలు, జీలకర్ర పొడిని అయితే వేస్తున్నాను. వేసుకున్నాక దీన్ని కూడా ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో గరం మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి మళ్ళీ ఇలాగ బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. స్లోగా అయితే కలపండి, నేను ఇక్కడ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. మళ్ళీ స్పీడ్గా కలిపితే ముక్కలు అయితే చిదురవుతాయి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి ఒక 1 మినిట్ అలా వదిలేయండి. ఆ తర్వాత కొద్దిగా కర్రీని మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరైతే కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి, నేను కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే మా వారికి ఇలానే ఇష్టం. మీరు మీ ఇంట్లో చేపల కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వెరైటీస్ కోసం డిఎస్ఆర్ లైఫ్ డైరీస్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారా, కర్రీ అయితే దగ్గర పడిపోయింది. ఇందులో మీరు కొత్తిమీర వేసుకోండి. నేనైతే కసూరి మేతి అయితే యాడ్ చేశాను. చూసారా ఎంత బాగుందో. ఇలా ఆయిల్ పైకి తేరేంత వరకు కలుపుకోవాలి, గరిటతో కలపకండి. ఇలా పెట్టి చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా నోరూరించే చిన్న చేపల కర్రీ అయితే రెడీ అండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.